హాయ్, ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్లో ఫస్ట్ ట్యాబులర్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాము. So tabular report are simplest and fastest way to look at your data. Similar to spreadsheet, they consist of an ordered set of fields in a columns with each matching record listed in a row. Okay. So अन्नी ఈ 4 types of report types లో tabular report is the most simplest report. Okay. So let's create a tabular report. Let's search reports. Okay, we'll discard this. So ఇక న్యూ బటన్ పైన క్లిక్ చేసి ఏ ఆబ్జెక్ట్ పైన క్రియేట్ చేయాలనుకుంటున్నామో we can search. Okay, property object. Okay, property object. If you see మనకి ఇక్కడ డిఫరెంట్ రిపోర్ట్ టైప్స్ ఉన్నాయి. కొన్ని స్టాండర్డ్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసినవి అండ్ మనం కస్టమ్ రిపోర్ట్ టైప్ ఒకటి క్రియేట్ చేసాము, రైట్? అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మనకి ప్రాపర్టీస్ విత్ ప్రాపర్టీస్ ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కస్టమ్ రిపోర్ట్ టైప్ క్రియేట్ చేసాం కదా, ఐఎమ్ సెలెక్టింగ్ దట్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విల్ రిమూవ్ ఫిల్టర్. ఆల్రెడీ ఇక్కడ 2 ఫిల్టర్స్ అప్లై ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ని మనం డైరెక్ట్గా ఇక్కడ ఫిజికల్ ఇయర్ ఆల్ టైమ్ పెడదాము. సో టోటల్ రికార్డ్స్ అనేవి వస్తాయి. అండ్ ఆల్సో ఫస్ట్ నేమ్ చేంజ్ చేద్దాం. ఓకే, ప్రాపర్టీ ట్యాబులర్ రిపోర్ట్. ఓకే, మనం ట్యాబులర్ రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ట్యాబులర్ రిపోర్ట్ అని నేమ్ ఇచ్చాము. అండ్ వీ కెన్ యాడ్ ఫిల్టర్ సమ్ ఫీల్డ్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా కూడా యాడ్ చేయవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవచ్చు. or else ఇక్కడ నుంచి కూడా we can add the columns. Okay, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీస్, ఓకే, ఇది ప్రైమరీ ఆబ్జెక్ట్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఆఫర్ అనేది సెకండరీ ఆబ్జెక్ట్. ఓకే, అంటే ప్రైమరీ ఆబ్జెక్ట్ కి చైల్డ్ వచ్చేసి ఆఫర్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఫీల్డ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఆఫర్ అమౌంట్, క్లోజ్ డేట్, ఓకే, వి కెన్ ఈ పర్టికులర్ రిపోర్ట్ని మనం సేవ్ చేయవచ్చు. స్ట్రక్ అయింది, జస్ట్ వెయిట్ ఫర్ అ మినిట్. యా, సో ఈ ప్రాపర్టీ ట్యాబులర్ రిపోర్ట్ని సేవ్ చేద్దాం. అండ్ ఆల్సో ఫోల్డర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఫర్ నౌ లెట్ ఇట్ బి, or else we will put in a separate folder. ఓకే, పబ్లిక్ ఫోల్డర్లో పెట్టిద్దాం దీన్ని ప్రస్తుతానికి. లెట్స్ సేవ్ ఇట్. సో మనం ఇంకా ఫిల్టర్స్ ఏం అప్లై చేయలేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఒక రిపోర్ట్ని తీసుకున్నాము, కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసాము. మనం కావాలి అంటే వీ కెన్ అప్లై ఫిల్టర్స్ హియర్. ఓకే, ఫిల్టర్స్ ఏంటి? ఇక్కడ ఫోన్ నెంబర్ కొన్ని ఫీల్డ్స్లో కాలం ఉంది. సో ఫోన్ నెంబర్ ఎంటీ, ఫోన్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎంటీ, ఆ పర్టికులర్ రికార్డ్స్ మాత్రమే చూపించండి. సో 10 వచ్చినాయి. ఒకవేళ ఈ ఫిల్టర్ని రిమూవ్ చేస్తే మనకి 17 రికార్డ్స్ వచ్చాయి. అండ్ దీన్ని ఇఫ్ వి రన్, సేవ్ అండ్ రన్ చేస్తే వీ కెన్ సీ లైక్ దిస్ ఆల్సో. యా, టోటల్ 17 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ టోటల్ ప్రైస్ అన్ని రికార్డ్స్లో ప్రైస్ ఇంత, టోటల్ ఆఫర్ అమౌంట్ ఇంత, అండ్ టోటల్ బెడ్రూమ్స్ ఇట్లా నంబర్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా ఇట్లా క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. ఓకే,
అండ్ మనం ఇక్కడ రిఫ్రెష్ కూడా చేయొచ్చు రిపోర్ట్స్ని. అండ్ ఎడిట్ చేస్తే వీ కెన్ అప్లై ఫిల్టర్స్. సో ఇందాక మనం అప్లై చేసాము, వేర్ ఫోన్ నంబర్ is not equal to null. Let's save and run. ఇప్పుడు చూస్తే ఫోన్ నంబర్ ఇక్కడ ఏ ఫీల్డ్లో కూడా ఫోన్ నంబర్ ఎంటీ లేదు. ఓకే, టోటల్ 9 రికార్డ్స్ ఉన్నాయి మనకి ఫోన్ నంబర్ ఉన్నవి, మిగతావన్నీ లేవు. వాటికి లేవు కాబట్టి ఫిల్టర్ అప్లై అయింది. సో ఇలా మనం ఫిల్టర్స్ అనేవి అప్లై చేయవచ్చు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి యాడ్ చాట్ అనేది కనిపించట్లేదు. ఓకే, సో టాబ్యులర్ రిపోర్ట్లో మనం చాట్ని యాడ్ చేయలేము. We can create a dashboard from tabular report only if we add a limit to the number of rows. So ఈ పర్టికులర్ టాబ్యులర్ రిపోర్ట్ని మనం డాష్బోర్డ్స్లో డైరెక్ట్గా యూజ్ చేయలేము, అంటే పెట్టొచ్చు. ఇట్ విల్ బి లైక్ ఓన్లీ టాబ్యులర్ లాగానే కనిపిస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ మనం ప్రీవియస్ వీడియోలో డాష్బోర్డ్స్ గురించి ఇంకా మనం చెప్పలేదు. సో డాష్బోర్డ్స్ గురించి తెలుసుకున్నప్పుడు విల్ లుక్ ఇంటూ ఇట్. సో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, టాబ్యులర్ రిపోర్ట్ని మనం డైరెక్ట్గా డాష్బోర్డ్లో ప్లేస్ చేయలేము. మనకి అలా ప్లేస్ చేయాలంటే రో లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. అది రో లిమిట్ని మనం అప్లై చేయాలి, యాడ్ రో లిమిట్. బట్ ఈ యాడ్ రో లిమిట్ అనేది మనకి క్లాసిక్లోనే అవైలబుల్లో ఉంది, లైట్నింగ్లో అయితే మనకు అది లేదు. ఓకే, అండ్ మోస్ట్లీ నౌ వీఆర్ నాట్ యూజింగ్ క్లాసిక్ కాబట్టి యూ కెన్ రిఫర్. ఓకే, నార్మల్గా క్లాసిక్లో ఎలా చేయాలనేది కూడా you can search in Google. Okay, then chats on the reports are not supported. And if you observe ikkada manaki chat ani add chat ane button kuda disable ayyindi. So ee tabular report lo manaki chats anevi raadu. And display property records. Okay, manam some ipudu oka assignment laga chuskunte property reports ni display chesamu, report filter anedi apply chesam. So idi manaki how can we know that whether it's a tabular report or matrix or summary ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేస్తే రిపోర్ట్స్ అండ్ జాయిన్ రిపోర్ట్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. ఈ పర్టికులర్ రిపోర్ట్ అంటే ఏంటి, దీంట్లోనే మనకి టాబ్యులర్, మ్యాట్రిక్స్, సమ్మరీ ఈ 3 రిపోర్ట్స్ ఇక్కడ ఉంటాయి అండ్ జాయిన్ ఒకటి మాత్రం ఇక్కడ ఉంటుంది. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ మనకి ఇప్పుడు ఈ రిపోర్ట్ అప్లై చేసాము, ఇది టాబ్యులర్ రిపోర్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ గ్రూప్ బై రోస్, గ్రూప్ బై కాలమ్స్ ఏది లేకపోతే అది సింపుల్గా ఉంటే ఇట్ ఈస్ ఎ టాబ్యులర్ రిపోర్ట్. ఒకవేళ గ్రూప్ బై రోస్ ఉంటే సమ్మరీ రిపోర్ట్, గ్రూప్ బై రోస్ అండ్ కాలమ్స్ ఉంటే ఇట్ ఈస్ ఎ మ్యాట్రిక్స్ రిపోర్ట్ అని తెలుస్తుంది. అదే క్లాసిక్లో అయితే మనకి క్లియర్గా ఉంటుంది. వీ కెన్ సెలెక్ట్ ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ టైప్ కావాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ వీ యాడ్ గ్రూప్స్ ఇట్ విల్ బి సమ్మరీ, ఆర్ మ్యాట్రిక్స్ ఇట్ విల్ బి టాబ్యులర్. ఓకే, ఇట్లా మనం టాబ్యులర్ రిపోర్ట్ని బిల్డ్ చేయవచ్చు. ఓకే, టాబ్యులర్ రిపోర్ట్లో లిమిటేషన్ 2 ఉన్నాయి. డైరెక్ట్గా మనం ఇది డాష్బోర్డ్లో యూజ్ చేయలేము. ఇక్కడ రో ఫిల్టర్ని అప్లై చేస్తేనే మనకి టాబ్యులర్ రిపోర్ట్ డాష్బోర్డ్లో కనిపిస్తుంది. అలాగే టాబ్యులర్ రిపోర్ట్లో చాట్స్ అనేది మనం అప్లై చేయలేము. సో సింపుల్గా ఇప్పుడు ఒక డాష్బోర్డ్ అంటే ఏంటి అనేది కూడా మనం కంప్లీట్గా చూడలేదు, కానీ జస్ట్ చూపించడానికి డెమో లాగా ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ హియర్. ఓకే, let it be in a private dashboard only. అండ్ మనం ఇక్కడ ఈ ప్రాపర్టీ టాబ్యులర్ రిపోర్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మనం పెట్టలేమంటున్నాం కదా, మరి ఎందుకు మళ్ళీ ఇది చూపిస్తుంది వీఆర్ ప్లేసింగ్ ఇన్ అంటే, టాబ్యులర్ రిపోర్ట్ బై డిఫాల్ట్గా టేబుల్ ఫార్మాట్లోనే చూపిస్తుంది. దీనికి చాట్స్ అప్లై అవ్వవు కాబట్టి వి కాన్ సీ. ఓకే, ఇక్కడ ఓకే జస్ట్ ఇలా యాడ్ చేయవచ్చు. బట్ ఇది ఇంకా మనకి చాట్స్ ఇక్కడ మనకి దీనిపైన ఇఫ్ యూ క్లిక్ ఇంకా చాట్స్ అనేవి ఏవి డిజేబుల్ ఇక్కడ ఎనేబుల్ లేవని డిజేబుల్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం యాడ్ చేయరాదు మనం చాట్స్లో. దెన్ వీ కెన్ యాడ్ కాలమ్స్ ఆల్సో. ఇక్కడ కాలమ్స్ని తీయాలి పెట్టాలన్నా వీ కెన్ డూ. అండ్ సార్టింగ్ చేయొచ్చు ఈ డాష్బోర్డ్లో. ఓకే, అండ్ ఇప్పుడు టైటిల్ ఇలా ఉంది ప్రాపర్టీస్. ఓకే, వీ కెన్ చేంజ్ సబ్ టైటిల్ లాగా కూడా ఇట్లా ఇవ్వచ్చు. ఓకే, లెట్స్ అప్డేట్ ఇట్. ఇక్కడ వచ్చింది. అట్లా మనం ఇట్లా ఆ టాబ్యులర్ రిపోర్ట్ని ప్లేస్ చేయవచ్చు. బట్ దీని చాట్స్ రూపంలో మనం చూపించరాదు. యా, దాట్స్ ఆల్ అబౌట్ టాబ్యులర్ రిపోర్ట్. థ్యాంక్ యూ.